నమస్తే. ప్రస్తుతం మనం లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాం. త్వరలో రాబోతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42% చట్టబద్ధంగా రిజర్వేషన్లు కల్పించాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. బీసీ నాయకురాలు పాల్గొనడానికి కూడా వచ్చింది. తారికేశ్వరి గారు ఏం చెప్తారు? ఎందుకంటే లోకల్ బాడీ ఎన్నికలు కంప్లీట్ అయిపోయినాయి. ప్రభుత్వం చాలా రువడి మీద ఉంది. ఇక ఈ ఫిబ్రవరి 20 లోపు కంప్లీట్ చేద్దామని అనుకుంటుంది ప్రభుత్వం. మీరేమో నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. మరి సాధ్యమవుతుందా? ప్రభుత్వం పట్టించుకుంటుందా మీ నిరసనను? నమస్కారం, నా పేరు తారకేశ్వరి నేత, బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండి. సర్పంచ్ ఎలక్షన్లు కూడా అలాగే చేశారు. 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే వెళ్తాము సర్పంచ్ ఎలక్షన్స్కి అని చెప్పినారు. అది కూడా అలాగే చేసినారు. మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా అలాగే చేస్తాము. మేము ఢిల్లీలో జంతర్ మంతర్లో ఆగస్టులో ధర్నా కార్యక్రమం చేసినాము. అక్కడ పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ అన్నగారు వచ్చి హామీ ఇచ్చారు, మేము 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే మున్సిపల్ ఎన్నికలకు వెళ్తామనేసి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ఎక్కడ పెట్టారు? రాష్ట్ర అధ్యక్షులే కదా పిసిసి అధ్యక్షులు, ఎక్కడ పెట్టుకుంటారు ఇప్పుడు? అంటే లోకల్ బాడీ ఎన్నికల్లో మీరు ఈ నిరసన కార్యక్రమాలు ఏ స్థాయిలో చేసినారో అడ్డుకునే ప్రయత్నం చేసినారు ఏమన్నా మీరు? మేము ఇప్పటి వరకు నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము. కానీ ఈ నెల ఫిబ్రవరి 20 తారీఖున జిహెచ్ఎంసీ ఎన్నికలు చేస్తామంటున్నారు. కానీ మేము ఊరుకునేదే లేదు. నిరసన మీ ఇంటిని ముట్టడి చేస్తాము. లోకల్ బాడీ ఎన్నికల్లో ఊరుకున్నారు కదా, అప్పుడు అది అంటే అది గ్రామ పంచాయతీ గ్రామాలలో కాబట్టి ఊరుకున్నాము. ఇది గ్రేటర్ హైదరాబాద్ కదా, మేము ఊరుకునే ప్రసక్తే లేదు, ఊరుకోము. ముఖ్యమంత్రి గారికి వార్నింగ్ ఇస్తున్నాము. మహిళా శక్తి అయితే అస్సలు ఊరుకోదు. మీరు తక్షణమే 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలి. మీరు ఊరుకోము, మేము అడ్డుకుంటామని మీరు అంటున్నారు. ఇప్పుడు మున్సిపాలిటీలకు సంబంధించి నిధులు రావాలి, అక్కడ కూడా ప్రజలు ఉంటారు కదా, పట్టణ ప్రజలు, వాళ్ళకు కూడా అభివృద్ధి జరగాలి కదా, మీరు అడ్డుకుంటే ఎట్లా? మరి అడ్డుకుంటారంటే మరి మా బీసీ జనాభా దామాషా ప్రకారం మాకు 42% రిజర్వేషన్లు కల్పిస్తేనే కదా మేము లోకల్ బాడీ ఎన్నికలలో నిలిచినది. కాబట్టి మాకు 42% రిజర్వేషన్ అమలు చేశాకే మీరు ఎన్నికలకి వెళ్ళాలి. మేము చేసే ప్రయత్నం అంతా చేసినాం, మేము ఏం ప్రయత్నం చేయాలో మొత్తం చేసినాం. మరి మేము ఇంతకంటే ఏం చేయాలి? కోర్టులో కేసు ఉంది, ఎవరు సపోర్ట్ చేస్తలేరు. కేంద్రం 9th షెడ్యూల్లో పెట్టాలి చట్టబద్ధంగా రావాలంటే. బీజేపీని అడగండి అంటున్నారు కదా. బీజేపీని అడగండి అని అంటే కిషన్ రెడ్డి గారు తానా అంటే మీరు తందానా అంటున్నారు. మీరు లోకల్లా ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ అనేసి అవి అని ఇవి అని మీరు కేంద్ర ప్రభుత్వంని వెళ్ళి గవర్నమెంట్ని కలుస్తున్నారు. వాటికి మీరు వెళ్ళి అడ్డుకోవడానికి మీరు ఇస్తారా చేస్తారా? మీరు రోబోటిక్ మెట్రో ట్రైన్ ఎందుకు బెంగళూరుకి ఎందుకు? నీకు అది ఏం అవసరం ఉంది? నిధులంతా సర్వనాశనం చేయడానికే కదా. అలా కాకుండా లోకల్ బాడీ 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలకి, దానికోసం నువ్వు ఫైట్ చేయి. దేనికోసం ఫైట్ ఎందుకు చేస్తున్నావు నువ్వు? అంటే మీ బీసీ సంఘాలు కూడా కేవలం కాంగ్రెస్ మీదనే అంటే నిరసన చేస్తున్నారు, లేకపోతే పోరాటం చేస్తున్నారు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి. బీజేపీ దగ్గరకు పోతలేరు అనే బలమైన విమర్శ ఉంది మీ మీద. అది చెప్పున్న వాళ్ళకి ముందు మీరు కరెక్ట్గా చూడండి. మేము చేసే నిరసనలు అన్నింటినీ చూడండి. మేము ఇస్తూనే ఉన్నాము. మీకు ఎలాగా మీ దగ్గరికి వచ్చి అయితే మేము ఇస్తున్నామో వాళ్ళకి కూడా వినతి పత్రాలు ఇస్తున్నాము. అది ముందు తెలుసుకున్న తర్వాతనే మాట్లాడండి. మనతో బీసీ నేత విక్రమ్ గౌడ్ గారు ఉన్నారు. మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం అయిపోతుంది. ఫిబ్రవరి 20 లోపు దాదాపు కంప్లీట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఉంది. మీరేమో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. అసలు మీ నిరసనలను ప్రభుత్వం ఏమైనా పట్టించుకుంటుందా? పట్టించుకోకపోతే వారే నష్టపోతారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం కేవలం బీసీల ఓట్లతోని కామన్ డిక్లరేషన్తోనే గట్టెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని వాళ్ళకు కూడా తెలియదు. కేవలం రాహుల్ గాంధీ గారి మాట కామన్ డిక్లరేషన్ వల్లనే బీసీలంతా ఏకతాటిపై ఓట్లేసి రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. ఏర్పడంగా ఎట్లా ఏదేమైనా సరే ఆకాశం కింద పడ్డా భూమి మీదికి పోయినా నేను 42% రిజర్వేషన్ ఇచ్చినా కానీ ఎలక్షన్ పోతున్నారు. రేవంత్ రెడ్డి గారి మాట తప్పిండు. రేవంత్ రెడ్డి గారు మాట తప్పినాక మొన్నదాకా స్థానిక సంస్థలు, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 3000 కోట్లు కావాలి, రాష్ట్రం ఆగమైపోతుంది, పరిపాలనలు చేసేటోళ్ళు లేరన్నారు. సరే, అయినప్పటికీ మొన్న మీరు ఎలక్షన్ రిజల్ట్ చూశారు, బీసీలు 53% గెలిచారు. ఈరోజు మళ్ళా ఈ మున్సిపల్ ఎలక్షన్ ఇంత తొందరగా అవసరమే లేదు. దీనికి ఏ బడ్జెట్ అయిపోతలేదు, ఎక్కడ ఎవరు అస్తమించలేదు, పరిపాలన ఎక్కడ ఆగమవుతలేదు. అయినప్పటికీ దొంగతనంగా దొంగ వైఖరితో తీసుకొచ్చారు. 28% కేవలం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు ఇక్కడ. అదేవిధంగా గత ప్రభుత్వంలో 31% అమలు చేస్తే వీరు గత ప్రభుత్వం కన్నా కూడా 1% తగ్గించి 31.2% ఇప్పుడు అమలమైంది. గతంలో 32% అమలైనాయి. అంటే ఇది ఎక్కడికి దారి తీస్తుంది? ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి లేదా? రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా? రాహుల్ గాంధీ గారి మాట కేవలం నీటి మీద మూటలేనా? రాహుల్ గాంధీ గారి మాటలు
ఇచ్చిన మాట అన్నా లేదా కామారెడ్డి డిక్లరేషన్ ఇది అబద్ధపు డిక్లరేషనా, ఈ కామారెడ్డి డిక్లరేషనా లేదా అబద్ధపు డిక్లరేషనా కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాలి. ఖచ్చితంగా బీసీ సంఘాలుగా రాష్ట్రంలో ఉన్న బీసీ 3 కోట్ల మంది బీసీలకు ఇది ఒక ఆవేదనగా మిగులుతుంది. విక్రమ్ గౌడ్ గారు ఒక చిన్న మాట, ఒక ప్రశ్న. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలను ఒక స్థాయిలో అయితే మీరు అడ్డుకోలేకపోయారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలను మేము అడ్డుకుంటాం అంటున్నారు. నేనేమంటున్నానంటే అంటే ప్రభుత్వం నుంచి వస్తున్న వాదన ఏంటంటే పట్టణాల్లో కూడా ప్రజలు ఉంటారు కదా, వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలి కదా, అంటే మౌలిక వసతులు అభివృద్ధి చెందాలంటే నిధులు కావాలి కదా, రాష్ట్రమే విడుదల చేస్తుంది కదా, మీరు అడ్డుకుంటే ఎట్లా అనేది వాళ్ళు అంటున్నారు. అసలు మీ నిరసన నీటి బుడగ లాంటిది అనేది వాళ్ళు చెప్తున్నారు. మా నిరసన నీటి పురిగనా లేకపోతే ఉప్పెన లాంటి ఏమంటారు సునామీ వచ్చే సముద్రం అనేది వాళ్ళే తెలుసుకుంటారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంకి అనేక ముఖ్య మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. తద్వారా వాళ్ళు బడ్జెట్ రిలీజ్ చేసుకొని ఎక్కడ కూడా అభివృద్ధి ఆగదు. ఇప్పుడు అట్లాంటప్పుడు 2 సంవత్సరాలు గడ్డి వీక్తుందా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు? మన ముఖ్యమంత్రి గారు ఫెయిల్ అయ్యారా 2 సంవత్సరాలు అభివృద్ధి చేయడంలో? రాష్ట్ర ముఖ్యమంత్రి 2,85,000 కోట్ల బడ్జెట్ ఉంది కదా, మన బడ్జెట్ కేవలం ఈ ఎలక్షన్స్ వస్తేనే అవుతుంది నీకు అంటే వీళ్ళు ఎంతసేపు అబద్ధం మాటలు చెప్పి, కళ్ళబొల్లి మాటలు చెప్పి, దుర్మార్గ మాటలు చెప్పి కామారెడ్డిలో ఇచ్చిన 420 హామీలు ఏ ఒక్క హామీని కూడా మీరు ముందుకు తీసుకుపోకుండా బూటకపు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు, అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. బీసీల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలాగా బీసీలను మోసం చేసే విధంగా ప్రభుత్వాన్ని నడుపుతారు. ఖచ్చితంగా బీసీలు మీరు గుణపడని చెప్తారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా తిరిగే ప్రసక్తి ఉండదు గ్రామాలలో. సరే ఇప్పుడు చెప్తావు నువ్వు, రేపు 2 సంవత్సరాల తర్వాత ఏ అబద్ధాలు చెప్తావు? మళ్ళీ ప్రభుత్వం ఇంట్రెస్ట్ లేదా అంటే ఇప్పటికీ కేవలం తాత్కాలిక ప్రభుత్వంగా వీళ్ళు ఉండాలనుకుంటే మాత్రమే ఈ విధంగా పోవాలి. న్యాయం చేసే విధంగా బీసీలకు మొన్నటిదాకా అంటేనేమో గ్రామ పంచాయతీ నిధులు కేంద్రంకి వెళ్ళి రావాలన్నారు. ఇప్పుడు ఏ కేంద్రంకి వెళ్ళి నిధులు వచ్చేవి లేవు కదా, ఏ కేంద్ర ప్రభుత్వం నేను అడుగుట్లేదు కదా. మా ఉద్దేశం ఏంటంటే కనీసం కేంద్ర ప్రభుత్వం పైన 9th షెడ్యూల్లో పెట్టాలని పోరాటం ఎందుకు చేస్తలేరు మీరు? ఇప్పుడు ఓటు చోరీ అని చెప్పి పనికిమాలిన సబ్జెక్టుల మీద ఒక మాట విక్రమ్ గారు, మీకు భయంకరమైన ప్రశ్న ఎదురవుతుంది. చెప్పండి. కాంగ్రెస్ నాయకులు ఏమంటారు అంటే బీసీ సంఘ నాయకులు వద్దాక మా మీదనే ఏడుస్తున్నారు, మేము చేసే ప్రయత్నాలు అన్నీ చేసినాము, జంతర్ మంతర్ పోయినాం, మేము చేసే ప్రయత్నాలు అన్నీ పోయినాం, చేయాల్సింది బీజేపీ, ఎందుకు బీజేపీని ప్రశ్నిస్తలేరు అనేది వాళ్ళు ప్రశ్న మీకు సంధిస్తున్నారు. వాళ్ళు ప్రశ్న సంధించుడు కాదు, సిగ్గులేని మాటలు అవి, చేతగాని మాటలు, దద్దమ్మ మాటలు. ఎందుకంటే జంతర్ మంతర్లో ధర్నా చేసిందే మేం కదా, మా పంట వచ్చి ఫోటోలు దిగి మేము ధర్నా చేసినామంటారు వాళ్ళు. జంతర్ మంతర్లో ధర్నా చేస్తే నేను రాహుల్ గాంధీ రాకపోయా, మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెడితే కనీసం మల్లికార్జున్ ఖర్గే రాకపోయా. నేను ఏమంటున్నా, మీరు కులగణన చేసేదాకా కూడా న్యాయంగానే చేసిరు, మేము దాని మీద ఎక్కడ శశభిషలు లేవు, మీకు ఎక్కడ అంటలేం. కులగణన చేసిన దాంట్లో అభినందించడం, డెడికేషన్ కమిషన్ చేసిన దాంట్లో అభినందించడం, జీవో నంబర్ 9 దాకా అభినందించడం. కానీ కుట్రపూరితంగా జీవో నంబర్ 9 రద్దు చేసి 46 చేసినప్పుడే మీ మీద మేము యుద్ధం చేసేది. బీసీలకు న్యాయం చేసినప్పుడు న్యాయం అంటాం, ధర్మం చేసినప్పుడు ధర్మం అంటాం. కానీ బీసీలకు అన్యాయం చేసి ఊరుకోం కదా. బీసీ సంఘాలుగా, బీసీ జనాలుగా బీసీలకు అన్యాయం చేస్తే మిమ్మల్ని చీరి చిందగట్టే పాత్ర కూడా మేము పోషించాలి కదా. కేంద్రం పైన ఎక్కడ యుద్ధం చేసినావు? నరేంద్ర మోడీ గారికి పోతావు, 45 నిమిషాలు మీకు సమయం ఇస్తే సమ్మిట్ కోసం చెప్తావు తప్ప, పనికి మాలిన సమ్మిట్, లక్షల కోట్ల రూపాయలు వృధా చేసే సమ్మిట్ కోసం చెప్తావు తప్ప, మీరు 45 నిమిషాలలో 4 నిమిషాలు బీసీల కోసం ఎందుకు ప్రస్తావించలేదు నువ్వు? కేంద్ర మంత్రులు ఇప్పుడు మెస్సీ వచ్చిండే, మెస్సీ వల్ల తెలంగాణ ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా? తెలంగాణ విద్యార్థులకు ఏమైనా ఉపయోగం ఉందా? మెస్సీ వస్తే 150 కోట్లు ఖర్చు పెట్టి నువ్వు బ్రహ్మాండమైన ఆర్భాటం చేసావు కదా. ఏ ఒక్క నీకు హోంశాఖ మంత్రి వచ్చినప్పుడు కనీసం ఒక చిన్న బ్యానర్ కూడా ఎందుకు కట్టలేదు? బీసీలకు న్యాయం చేయని హోంశాఖ మంత్రి ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నామని. కనీసం రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రులకు ఎందుకు నువ్వు విజ్ఞప్తి చేయలే? కనీసం కేంద్ర మంత్రులు ఒక ఆఫీసులు ఎందుకు ముట్టడించలే కాంగ్రెస్ ప్రభుత్వం? అంటే కేవలం గారడి మాటలు, బూరడి మాటలు, కళ్ళబొల్లి మాటలు. ఇది సవితి తల్లి ప్రేమ రేవంత్ రెడ్డికి బీసీల పైన ఉంది తప్ప కన్న తల్లి ప్రేమ లేదు. ఖచ్చితంగా మీరు ఇదే ధోరణితో మేము ఎలక్షన్ పోతాం, బీసీలను మోసం చేస్తామంటే మాత్రం రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారు చివరి ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళీ ఎమ్మెల్యే కూడా గెలవాడు ఆయన. లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర మీరు నిరసన కార్యక్రమం చేస్తున్నారు. ఏంది దాని ఉద్దేశం ఏంది? ప్రధానంగా ఏం చెప్పదలుచుకున్నారు ఆ నిరసన ద్వారా? మేము నిరసన ద్వారా ఈ ప్రభుత్వానికి ఒక్కటే చెప్పదలుచుకున్నాము. నిన్నగాక మొన్న మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తా అని చెప్పి రిజర్వేషన్లు అమలు చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ రిజర్వేషన్లల్లో 121 మున్సిపాలిటీలకి 10 కార్పొరేషన్లకి రిజర్వేషన్ అమలు చేస్తే అందులో అగ్రవర్ణాలకు 61, బీసీలకు 38, ఎస్సీలకి 17, ఎస్సీలకు 5. అంటే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తా అని కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది మీరే కదా, మీరు గద్దెనెక్కింది మీరే కదా, బీసీలను మోసం చేసింది కూడా మీరే కదా. ఇవాళ గద్దెనెక్కి 2 సంవత్సరాలు అవుతుంది. మీరు బీసీలకి ఏం చేస్తున్నారు? మీరు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిన సోయి మీకు ఉన్నదా లేదా? మీకు లేకపోతే ప్రధాన ప్రతిపక్షాలు అడగాల్సిన బాధ్యత ఉన్నదా లేదా? ప్రధాన ప్రతిపక్షాలు నిమ్మకు నీరెత్తినట్టే కూర్చున్నాయి, అధికార పక్షము అట్లనే కూర్చుంది. మేము అక్టోబర్ 18 తారీఖు నాడు మేము నిరసన తెలంగాణ బంద్ అని పిలుపునిస్తే
అన్ని పార్టీలు సంకలు కుదుకుంటూ వచ్చి మేము మద్దతు ఇస్తాం జబ్బాలు జరుచుకురు తొడలు కొట్టుకురు అన్ని కొట్టుకున్న వాళ్ళు ఇలా 31% రిజర్వేషన్ అమలైంది కదా 31% అయితే మరి బీసీలకు 42 ఇస్తాను 31 ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ప్రధాన ప్రతిపక్షాలు ఎందుకు అడగవు అధికార పక్షంలో ఉన్న మంత్రులు ఎందుకు అడగారు ఇవాళ ఎంతమందిని ఎన్నిసార్లు మోసం చేస్తారు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతుందండి ఇప్పటి వరకు 79 సంవత్సరాల నుంచి మీరే కదా అధికారం చెలాయిస్తున్నది. రాజుగౌడ్ గారు ప్రధానంగా మీకు ఒక ప్రశ్న ఎదురవుతుంది. బీసీలు కాంగ్రెస్ వాళ్ళని ఎందుకు ప్రశ్నిస్తున్నారు? మేము చేయాల్సినవన్నీ వేసేసినాం, చేయాల్సింది బీజేపీ, ఎందుకు ఆడ నిరసన వేస్తలేరు, ఎందుకు వాళ్ళని అడుగుతలేరు అనేది ప్రధానంగా మీకు ప్రశ్న సంధిస్తున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా మేము కాంగ్రెస్ వాళ్ళని ఎందుకు అడుగుతున్నామంటే కాంగ్రెస్ వాళ్ళు ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టిర్రు ఇస్తా అని వాళ్ళే చెప్పిర్రు కల్లిబొల్లి మాటలు చెప్పారు కాబట్టి ఫస్ట్ వాళ్ళని అడుగుతున్నాం. ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఇందులో బీసీలను మోసం చేస్తున్న దాంట్లో మీరు కాంగ్రెస్ వాళ్ళని అనుకుంటారు కానీ అది పొరపాటు. ఖచ్చితంగా అన్ని పార్టీలు అందులో బీజేపీ ప్రధాన పార్టీ ఎందుకంటే కేంద్రంలో అధికారంలో వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ మోసం చేస్తుంది, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది, ఇక్కడ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ కూడా మోసం చేస్తుంది. అన్ని పార్టీలు కూడా తానా అంటే తందానా అనే రకాలు వీళ్ళు ఒకరికొకరు పొద్దుంతనేమో కెమెరాల ముంగట తిట్టుకుంటారు రాత్రంతనేమో నవ్వుకుంటా ఇగిలించుకుంటా పగిలించుకుంటా మాట్లాడతారు. వీళ్ళు ఇంతే వీళ్ళు ఉన్నన్ని రోజులు ఈ పార్టీలు చిత్తశుద్ధి ఎప్పుడైతే వస్తుందో బీసీల పట్ల ఈ పార్టీలకు ఎప్పుడైతే చిత్తశుద్ధి వస్తుందో అప్పుడే బీసీలు బాగుపడతారు. బీసీలకు ఒక్కరికి కూడా ఇప్పటివరకు కూడా రిజర్వేషన్లు అమలైతే సరైనవి కావు. మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏందండి 17% ఇచ్చారు. ఆ రోజు కేసీఆర్ ఏమన్నాడు కేసీఆర్ మోసం చేసిండు అని కాంగ్రెస్ వాళ్ళు అన్నారు. మరి మీరేం చేసిరండి? ఇప్పుడు మీరు లోకల్ బాడీ ఎన్నికలను ఇదే స్థాయిలో అడ్డుకుంటే బాగుండేనేమో. ఇప్పుడు మీరు అక్కడ అవకాశం ఇచ్చిండ్రు, సరే జరగని ఎన్నికలని, ప్రభుత్వం కూడా ఏమైందంటే ఇంకా జరుగుతున్నాయి కదలే అని ప్రభుత్వం కూడా ముందుకు వెళ్తుంది. మరి మీరే ఇచ్చారు కదా అవకాశము. అయితే అప్పుడు కూడా ఈ ప్రభుత్వ అధికారులు ఇక్కడ ఉన్న మంత్రివర్గమే కానీ మిగతా వాళ్ళు కూడా ఒకటే చెప్పిర్రు వాళ్ళు మేము ఎలక్షన్స్కి పోవాల్సిన అవసరం మాకు లేదు, మేము బీసీ 42% రిజర్వేషన్ అమలైనాకనే ఎలక్షన్స్కి పోతాం, అది కోర్టు పరిధిలో ఉంది, అది తేలినాకనే పోతాం అన్నారు. అంటూనే మళ్ళీ ఏం మాట్లాడారు తెలుసా? గ్రామ పంచాయతీ నిధులు 3,000 కోట్ల రూపాయలు అన్యాక్రాంతం అవుతున్నాయి, ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావాలి కాబట్టి అభివృద్ధి చేయాలి కాబట్టి మేము గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోతాము. అందులో మేము ఇంకొకటి ఇక్కడ కూడా పార్టీ సింబల్ లేవు, ఇండిపెండెంట్ సింబల్ ఉంటాయి కాబట్టి గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోతాము. ఆ రోజు ఈ మాట కూడా చెప్పి మళ్ళీ మున్సిపల్ ఎన్నికలకు మాత్రం ఖచ్చితంగా 42% చట్టపరంగా రిజర్వేషన్లు ఇస్తూనే మేము పోతామని అన్నారు. కానీ ఇవాళ ఎక్కడ చట్టపరంగా ఏడ రిజర్వేషన్లు వచ్చినాయి? ఏమన్నా అంటే ఇప్పుడు ఆ రోజు గట్టిగా మాట్లాడితే ఒకటే మాట అన్నారు, మేము పార్టీల పరంగా ఇస్తామన్నారు. మీరు పార్టీల పరంగా మీరు ఒక్కరిస్తే సరిపోదు కదా, మరి బీజేపీ వాళ్ళు ఇవ్వాలి కదా, టీఆర్ఎస్ వాళ్ళు ఇవ్వాలి కదా, మిగతా పార్టీలన్నీ ఇవ్వాలి కదా. ఒక పార్టీ మేము ఇస్తా అంటే మీరేమో 42% ఇస్తా పార్టీ పరంగా అంటారు, అవతల వాళ్ళేమో అగ్రవర్ణాలను నిలబెడతారు. అగ్రవర్ణాలకి మళ్ళీ మాకే కదా పోటీ. ఎందుకు ఇలా ఈ వివక్ష ఎందుకు? మీరు చట్టపరంగా ఇస్తే అందరు బీసీల పోటీ చేస్తే ఎవరొకరు కదా గెలిచేది. మీరు ముమ్మాటికి చెప్తా ఉన్నాం బీసీ సమాజాన్ని ఇంకా కూడా మోసం చేస్తూనే ఉన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మోసం చేస్తూనే ఉన్నారు, నేటికి కూడా చేస్తూ ఉన్నారు. మీ ఆగడాలు మీ భాగోతాలు ఇంకెన్ని రోజులు అయితే చూస్తూనే ఉంటాం. బీసీ సమాజం కూడా అన్ని చూస్తూనే ఉన్నది. మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీసీ సమాజమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపిస్తే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? మా వాళ్ళనే గెలిచింది, మా గుర్తు వాళ్ళనే గెలిచింది, మేమే గెలిపించినాం అంటారు. బిడ్డ అది వాపును చూసి మీరు బలపనుకుంటారు. మిమ్మల్ని గెలిపియాలని అనుకుంటే అందరు గెలిపిస్తుండే, కానీ ఆడ బీసీ అభ్యర్థి నిలబెట్టరు కాబట్టే మేము గెలిపించినాం, లేకపోతే మేము గెలిపించకపోతుండే. ఒకటి రాజు గౌడ్ గారు, తెలంగాణలో బీసీలకు ఏ రాజకీయ పార్టీ శత్రువా, ఏదైనా రాజకీయ పార్టీ శత్రువు ఉందా, లేకపోతే బీసీలే శత్రువులు ఉన్నారా? బీసీలకి ఇక్కడ ఉన్న ప్రధాన పార్టీలు అన్ని శత్రువులే, ఎవ్వరు కూడా బీసీలకు అనుకూలంగా లేరండి. బీసీలల్లా బీసీ నాయకులు శత్రువులు అంటే బీసీ నాయకులు ఆ పార్టీలలో పోయిన తర్వాత ఆ పార్టీ లైన్ లోపలనే మాట్లాడాలి, ఆ పార్టీ లైన్ లోపలనే పనిచేయాలి. ఆత్మ క్షోభ అనుభవించుకుంటా ఆత్మ లోపల కూడా మింగుకుంటా మాట్లాడలేని పరిస్థితి పార్టీలలో. ఇవాళ పార్టీలు ఎవరి అండి? ఆడ రామచంద్రరావు ఉంటే ఈడ రేవంత్ రెడ్డి ఉంటాడు, ఈడ రేవంత్ రెడ్డి ఉంటే ఆడ ఇంకొక ఆయన కేసీఆర్ ఉంటారు. వీళ్ళందరూ అగ్రవర్ణాలే కదా. వీళ్ళ అగ్రవర్ణాలు బీసీల మీద ఎందుకు వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటుంది? వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే సింపుల్గా చెప్తున్నా 30% రిజర్వేషన్లు ఇస్తే ఒక్క పార్టీ ఎందుకు బహిరంగంగా ఒక మీడియా అడ్రస్ చేయదు? ఒక పార్టీ ధర్నాకి ఎందుకు మద్దతు చేయదు? ఒక్క పార్టీ ఎందుకు నిలదీయదు? కనీసం నువ్వు తెలంగాణ భవన్లను బీజేపీ పార్టీ ఆఫీసులను మాట్లాడాలి కదా.
మీరు ఇస్తాను ఎందుకు మోసం చేసిరు? బీసీ సమాజం పట్ల వీరు మాట్లాడాలి కదా. వీళ్ళకి కూడా చిత్తశుద్ధి లేదు. ఏ పార్టీలైనా అన్ని దొంగ పార్టీలో జూటా మాటలు మాట్లాడుతున్నారు. జూటా మాటలు మాట్లాడి బీసీ సమాజాన్ని మోసం చేస్తూ ఉన్నారు. ఇది మనతో బీసీ నేత కనకాల శ్యామ్ గారు ఉన్నారు. ఈరోజు లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర మీరు నిరసన కార్యక్రమం చేసిండ్రు. ఎందుకు చేసినారు? ఉద్దేశం ఏంది? బీసీలను నమ్మించి గొంతుకొస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా, కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయకుండా, వాళ్ళకి నచ్చిన ధోరణిలో బీసీ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే మేము ఎలక్షన్లో పోతామని చెప్పి స్థానిక సంస్థల సర్పంచ్ ఎలక్షన్లో కూడా కుంటి సాకులు చెప్పి గ్రామ అభివృద్ధులు కుంటిపడుతున్నాయి. ఇటు బడ్జెట్ వచ్చేది రావట్లేదు, నిధులు కూడా వచ్చేవి ఆగిపోతాయి అని చెప్పేసి అని కుంటి సాకులు చెప్పి ఎలక్షన్లు పోయారు. సరే అయినా కూడా మేము అక్కడ ఏ విధంగా బుద్ధి చెప్పాలి అక్కడ అట్లా బుద్ధి చెప్పుకున్నాం. దాని తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్లు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత నేను వెళ్తాము అని చెప్పేసి అని వాళ్ళు చెప్పడం జరిగింది. అయినా కూడా మళ్ళీ అదే ధోరణిలో వెళ్తున్నారు వాళ్ళు. అందు గురించే నిరసనగా బీసీలను ఎంతకాలం మోసం చేస్తారు, ఎంత నమ్మించి గొంతు కోస్తారు అని చెప్పేసి అని నిరసనగా ఈరోజు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో, జాజుల సిరినగర్ ఆధ్వర్యంలో, అన్ని సంఘాలు ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ ఎలక్షన్లకు మీరు మద్దతుగానే ఉన్నారా? అంటే కేంద్ర నిధులు ఆగిపోతాయని మీరు సహకరించిండ్రా? నిజంగానే నిధులు ఆగిపోతాయి, ఇవన్నీ ఆగిపోతాయని అంటే 60% ఉన్నటువంటి ప్రజల కంటే 3,000 కోట్లు ఎక్కువనా? మేము నిధుల గురించి ఎక్కడ కూడా సహకరించిన చరిత్ర లేదు. మేము ఒకటే అన్నాం, 60% ఉన్నటువంటి బీసీల కంటే మీకు 3,000 కోట్లు ఎక్కువనా అని అన్నాం. అంటే శ్యామ్ గారు అప్పుడు అడ్డుకుంటే, లోకల్ బాడీ ఎన్నికల్లో అడ్డుకుంటే ఇప్పుడు కూడా ప్రభుత్వం ముందుకు పోకుంటుండే కదా, మీరే దారి ఇచ్చిర్రు కదా. మేము ఎంత పోరాటాలో అంత పోరాటం చేసుకుంటూ వచ్చినాం. ఏ విధమైన పోరాటాలు ఎక్కడ ఆగలేదు. మేము బీసీ జేఏసీ ఆధ్వర్యంలో అష్ట ఆందోళన అని చెప్పేసి అని అక్కడ రాష్ట్ర బంద్ నుంచి మొదలుకొని ఏకంగా ఒక రూలింగ్ గవర్నమెంటు గాంధీ భవన్ ముట్టడించినాం. ఇంకా అంత మించి అయినా కూడా బుద్ధి వస్తుందేమో. గాంధీ భవన్ ముట్టడించిన చరిత్ర వచ్చింది ఇక్కడ. అరే మనం పార్టీ ముట్టడించారు, బీసీలకు ఇంత ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి అని ఆలోచన చేస్తారేమో అని అనుకున్నాం. అయినా కూడా వాళ్ళకి చెల్లడం రాలే. అయినా కూడా ఎలక్షన్లో పోయారు. ఎలక్షన్లో పోతామని అన్నప్పుడు మేము ఏం చేయాలి? జనరల్ స్థానాల్లో బీసీలను నిలబెట్టుకున్నాం, బీసీ అభ్యర్థులను గెలిపించుకున్నాం, వాళ్ళకి బుద్ధి చెప్పినాం. సరే ఇప్పుడు నెక్స్ట్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారేమో. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎలక్షన్లకి రిజర్వేషన్ అమలు చేసిన తర్వాత వెళ్తారేమో అని ఆశించినాం. అయినా కూడా వాళ్ళకి ఎటువంటి చలనం లేదు. అసెంబ్లీ ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఏర్పాటు చేసినప్పుడు అన్న బీసీల గురించి మాట్లాడతారేమో అనుకున్నాం, అక్కడ మాట్లాడలేదు. కనీసం అఖిలపక్షాన్ని తీసుకొని పోయి ఢిల్లీలో కొట్లాడతారేమో అనుకున్నాం, అది లేదు. 9th షెడ్యూల్లో పెట్టాలి ఇది అని చెప్పేసి అని బీజేపీ పైన ఒత్తిడి తీసుకొస్తారేమో అనుకున్నాం, అది లేదు. అంటే మీరేం కొట్లాడలేదని మీరు అంటున్నారు శ్యామ్ గారు. పొద్దాక ఈ బీసీ నాయకులు ఎందుకు కాంగ్రెస్నే ఎందుకు ప్రశ్నిస్తున్నాం, నిరసన చేస్తున్నారు? అసలు చేయాల్సిందా మేము చేసినాం, అంతా చేసినాం, జంతర్ మంతర్ పోయినాం, ఆ బిల్లులు తెచ్చినాం, ఆర్డినెన్సులు తెచ్చినాం, మేము ఏం చేయాలి ఇంతకంటే? బీజేపీ కదా చేయాల్సింది. మీరు బీసీ నాయకులు పోయి బీజేపీ ఆఫీసుల ముందో లేకపోతే ఢిల్లీకి పోయి బీజేపీ వాళ్ళ గల్లబట్టాలనేది వాళ్ళు అంటున్నారు. మరి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, మీకు మనస్ఫూర్తిగా బీసీలకు చేయాలి అని అనుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈ క్యాబినెట్ని మొత్తం తీసుకొని పోయి, అఖిలపక్షాన్ని మొత్తాన్ని తీసుకొని పోయి మీకు అపాయింట్మెంటే ఇస్తలేడు కదా ప్రధానమంత్రి. మీరు పోయి ఆ గేట్ కాడ ఎందుకు కూర్చోరు? మీరు అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి ముఖ్యమంత్రి మధ్యలో ప్రధాని గారిని ఎట్లా కలిసిండు? అంటే మీకు నచ్చినప్పుడు అపాయింట్మెంట్ వస్తుంది, బీసీల గురించి మాట్లాడడానికి మాత్రం అపాయింట్మెంట్ రాదా? బాధ్యత తీసుకోవాల్సినటువంటి ముఖ్యమంత్రి, అఖిల పక్షాన్ని తీసుకోవాల్సినటువంటి ముఖ్యమంత్రి ఆయన బాధ్యత రహితంగా ఉన్నారు. బీజేపీ సర్కార్ ఈ ఒత్తిడి వచ్చిన తర్వాత వాళ్ళు చేయాల్సిందే, వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. చెయ్యాల్సినోడు సైలెంట్ ఉన్నాడు, ఒత్తిడి తీసుకురావాల్సినోడు సైలెంటే ఉన్నాడు. మేము పిట్టంత శక్తి ఉన్న గద్ద కంటే ఎక్కువ పోరాడుతున్నాము, వీళ్ళపైన ఒత్తిడి తీసుకొస్తున్నాం. మాకు ఎంత బాధ్యత ఉందో మేము అంత శక్తి మేరకు ఒత్తిడి తీసుకొస్తున్నాం, గల్లీలో పోరాటం చేస్తున్నాం, ఢిల్లీలో పోరాటం చేస్తున్నాం. అయినా కూడా అధికారం ఉన్నోడు తీసుకుపోవాల్సినోడు ఇక్కడ వేరే వేరే విషయాలపైన చర్చలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఆయన దేశవ్యాప్తంగా దీన్ని లేవనెత్తిండు కదా. 42% ఇచ్చిన తర్వాత ఒక మనిషికి స్కానింగ్ చేయాలి, ఆ రోగం ఏందో తెలుసుకోవాలి, దానికి మందు పెట్టాలి అని అన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఏడవండుకున్నారు అని అంటున్నారు. బయటనేమో జై ఓబీసీ అని అంటాడు, ఓబీసీకు పూరా ఏ జన్గన్ కర్ణ అని చెప్పని అంటాడు. ఆ పార్లమెంట్లో పోయినప్పుడేమో ఓట్ చోరీ అని అంటాడు.
మరి మీకు స్పష్టత లేదు అని అడుగుతున్నాం. మీకు పవర్ ఉన్నోళ్ళు, ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు అక్కడ మీరు కొట్లాడారు. బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది? బీజేపీ ప్రభుత్వం చేయాల్సిందే, వీళ్ళు కొట్లాడాల్సిందే. ఇద్దరు కలిస్తే గంట సేపట్ల బీసీల తలరాతలు మారుతాయి. అదే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొద్దున అనుకున్నారు, సాయంత్రం లోపల 2 సభలలో కాలేదా? అంటే చేసేటోడు సైలెంట్గా ఉన్నాడు, ఒత్తిడి తీసుకురావాల్సినోడు సైలెంట్ ఉన్నాడు. కాబట్టి అన్ని పార్టీలు కూడా బీసీలను మోసం చేస్తున్నాయి. అన్ని పార్టీలు కలిసి మోసం చేస్తున్నాయి. ఎక్కడ బీసీలకు రిజర్వేషన్లు వస్తే ఎక్కడ బీసీల రాజ్యం వస్తుందో, మన అగ్రవర్ణాలందరికీ కూడా ఎక్కడ పీఠాలు కదులుతాయో అని చెప్పేసి అని వాళ్ళు అన్ని పార్టీలు కలిసి మోసం చేస్తున్నారు. ఆ మధ్యకాలంలో అన్ని పార్టీలు బంధుకు పిలిపించి మీరు కూడా పాల్గొన్నారు. మీడియా ప్రతినిధులు అడిగితే ఎవరు దోషులు ఎవరు అని అంటే ఒక పార్టీ మీద ఒకరు నిందలు వేసుకున్నారు, లేదు ఆ పార్టీ ఈ పార్టీ అని. అసలు బీసీలకు శత్రువులు ఎవరు, బద్ద శత్రువులు ఎవరు? ఇప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని మీరు ఆదర్శంగా తీసుకోండి. తెలంగాణ ఉద్యమం ఇక్కడ నడిచేటప్పుడు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఇక్కడ పోరాటం చేశారు. కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ పోరాటం చేశారు. అక్కడ కేంద్రంలో ఉన్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. అప్పుడు పోరాటం చేస్తున్నటువంటి ఇక్కడ లోకల్ నాయకులు విషయం పైన పోరాటం చేశారు. అంతే, శత్రువు ఎవడు ఏందనేది అందరికీ తెలిసిపోయింది. కేంద్రం చేయాల్సినటువంటి పనికి ఎవరి మీద ఒత్తిడి తీసుకురావాలో వాళ్ళపైన ఒత్తిడి తీసుకొస్తారు. ఇక్కడ అప్పుడు కూడా బీజేపీ వాళ్ళు వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, టీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. కానీ మేము ఎవరు మీరు ఒత్తిడి తీసుకురావాలి, ఎవరు అక్కడ వాళ్ళని కన్విన్స్ చేయాలనేది మాకు తెలుసు. ప్రజలు అనుకుంటున్నారో లేకపోతే ఇంకో పార్టీ అనుకుంటున్నారేమో, కానీ చెయ్యవలసింది, చేపించవలసింది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. వీళ్ళిద్దరూ ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాల్సిందే. ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు కూడా మేము చెప్పడం జరిగింది, మీరు ఒత్తిడి తీసుకురండి, కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత మీరు తీసుకోండి, ప్రధానమంత్రి గారి సమయం తీసుకోండి, ఈ బీసీల గురించి రిజర్వేషన్ బిల్లు పైన ఆమోదం తెలిపేటట్టు చేయండి అని చెప్పని వాళ్ళకు కూడా మేము. ఇప్పుడు కేంద్ర మంత్రులు కూడా ఇద్దరు ఉన్నారు కదా, ఒకసారి కూడా పెద్ద కలిసినట్టు లేదు ఈ అంశం మీద మోడీ గారిని. ఓ వినతి పత్రమో లేకపోతే మా బీసీలు ఉన్నారు, మా ప్రజలు ఇట్లా నష్టపోతున్నారు చూడండి సార్ అని ఒక వినతి పత్రం కూడా ఏనంటున్నారు. మీకు ఏమైనా తెలుసా ఇచ్చిండ్రా అని? వాళ్ళు ఎప్పుడు కూడా ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు గురించి మాట్లాడిన చరిత్ర లేదు. బండి సంజయ్ అన్న ఏమన్నా అంటే చాలు, ఇలా 10% ముస్లింలు ఉన్నారు అని చెప్పని అంటాడు. మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం, సంజయ్ అన్న, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేసేటప్పుడు అందులో ముస్లింలు లేరా? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 2.8% ముస్లింలకు, అగ్రవర్ణ ముస్లింలకు రిజర్వేషన్ అందుతుందా లేదా? ఎస్సీ ఎస్టీ బీసీలకు కాకుండా ఇతరులకు ఈ రిజర్వేషన్ వర్తిస్తుందని చెప్పని అన్నారు కదా, మరి దాంట్లో అగ్రవర్ణ ముస్లింలు లేరా? మరి ఇక్కడ సపరేట్గా చేసిరా వాళ్ళని? దూదేకులోళ్ళు ఇంకో ముస్లింలు బీసీలలో అప్పటి నుంచే ఉన్నారు, లెక్కలు తీసిరు. సరే, మేము అట్లా కూడా అంటున్నాం, మీ చేతిలో అవకాశం ఉంది కదా, సవరించండి. ఇంత % ముస్లింలు లేరు, గింతున్నారు గంతున్నారు అని సవరించండి. మీకు అనుకూలంగా రాజ్యాంగాన్ని 200 సార్లు సవరించుకోరు కదా, వీళ్ళు పెట్టిన బిల్లుని ఇట్లా కాదు ఇట్లా అని చెప్పని సవరించి తీసుకురండి. ఇంత శాతం కాదు ఇంత శాతం బీసీలకు చేద్దామని చెప్పని మాట్లాడండి, పెద్దన్న పాత్ర పోషించండి. మీరు ఆ పార్టీ వాళ్ళు కలిసి దావత్లలో కలిసినా ఇంకేమైనా కలుసుకున్నా శత్రువులాగా తిట్టుకునేటోళ్ళు గల్లా మిలాంచుకుంటారు, మంచిగా మాట్లాడుకుంటారు, ఒకటే టేబుల్ మీద కూర్చొని తింటారు, చేస్తారు, తాగుతారు, తింటారు. బీసీల బతుకుల గురించి ఆలోచన చేయడానికి మాత్రం మీరు కలవరా అన్న? మీరు బీసీల గురించి ఆలోచించరా అన్న? ఇంకెప్పుడు ఆలోచిస్తారన్న బీసీల గురించి? బీసీ ముఖ్యమంత్రి కావాలంటారు, బీసీల గురించి ఆలోచించారు. మేమే బీసీల గురించి ముందు ఉంటామని అంటారు, బీసీల గురించి ఆలోచించారు. మరి ఎవరు ఆలోచించాలన్నా? 60% ఉన్నటువంటి బీసీలు హిందువులం కాదా అన్న? మేము హిందూ బీసీలను మీరు పట్టించుకోరా అన్న? మేము కూడా దేవుని భక్తులమే కదన్నా, మేము కూడా జై శ్రీరామ్ అనటోళ్ళమే కదన్నా, మరి మమ్మల్ని ఎందుకు పట్టించుకోరే అని చెప్పి బీజేపీ వాళ్ళని మేము రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఇది లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర జరిగినటువంటి నిరసన కార్యక్రమంలో ప్రధానంగా బీసీ సంఘ నాయకులు చెప్తున్నది ఏంటంటే, తెలంగాణలో బీసీలకు సంబంధించి శత్రువులు కాంగ్రెస్, బీజేపీ. కానీ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే అయ్యే పనిని ఈ నాయకులు దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా లోకల్ బాడీ ఎన్నికలకు మేము కొంత సానుకూలంగా ఎందుకున్నామంటే, కేంద్రం నుంచి వచ్చే నిధులు కొంత ఆగిపోతాయి కదా, గ్రామాల్లో కూడా అభివృద్ధి జరగాలని కొంత మేము ఓ దారి ఇచ్చినాం. ఆ దారిని బేస్ చేసుకొని ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కూడా పోతుంటున్నారు కదా, పోయే ప్రసక్తే లేదు. పార్టీ పరంగా జరిగే ఈ ఎలక్షన్లు 100%, 42% చట్టబద్ధంగా ఇవ్వాల్సిందే, లేకపోతే ఎక్కడికక్కడ ఖండిస్తాం. అటు బీజేపీ నాయకులను కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బండి సంజయ్ కానీ,
కిషన్ రెడ్డి గారిని కూడా. ఎందుకంటే వీళ్ళకు కూడా పట్టి లేదా, తెలంగాణ ప్రజల మీద బీసీల మీద పట్టి లేదా? ఎందుకు మీరు ఇవాళ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ముస్లింలను తీసుకొస్తున్నారు? ఓబీసీ రిజర్వేషన్ల అంశం తెచ్చినప్పుడు అగ్రవర్ణ ముస్లింలకు ఇచ్చినప్పుడు ఎక్కడ పోయింది మీ నోరని ప్రధానంగా శ్యామ్ గారు కూడా తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి ఏం జరుగుతుందో. మొత్తమే అయితే బీసీ సంఘ నాయకులు కొంచెం తీవ్రంగా ఆగ్రహంగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ గణేష్తో